ఫైనల్‌గా 'రాజసాబ్' ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ మీరందరూ చూసారా? నేనైతే చూసాను భయ్యా! వేరే లెవెల్‌లో ఉంది. విజువల్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ప్రభాస్ అన్న యాక్టింగ్ కావచ్చు, లుక్స్ కావచ్చు అండ్ స్టోరీ కావచ్చు చాలా అంటే చాలా బాగుంది. అండ్ నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీ అయితే వేరే లెవెల్‌లో ఉండబోతుంది. సంక్రాంతి మొత్తం అయితే హౌస్‌ఫుల్ అయితే అవుతాయి. అండ్ డైరెక్టర్ మారుతి గారు గట్టిగానే ప్లాన్ చేశారు. 3 ఏళ్ళు అయితే ఎందుకు టైం తీసుకున్నారు అనుకున్నాను. బట్ విజువల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే వేరే లెవెల్‌లో ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రభాస్ అన్న లుక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ప్రభాస్ అన్న ఎటకారం మాత్రం ఇందులో మామూలుగా లేదు భయ్య. అండ్ వింటేజ్‌లో మనకైతే డార్లింగ్‌లో ఏ విధంగా ఎటకారంగా డైలాగులు వేశారో అండ్ ఇందులో కూడా అదే విధంగా ఎటకారంగా డైలాగులు వేస్తున్నారు. అండ్ ఆయన లుక్స్ మాత్రం వేరే లెవెల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే విజువల్ అయితే వేరే లెవెల్ భయ్య. అండ్ విజువల్ మాత్రం చెప్పక్కర్లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ అయితే. అండ్ హర్రర్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ కామెడీ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ గ్లిమ్స్‌లో అండ్ ఈ ట్రేజర్‌లో మనకైతే అక్కడక్కడ మనకి ఎమోషన్స్ అయితే కనిపించాయి కానీ అండ్ మూవీలో అయితే ఎమోషన్స్ వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఫ్లాష్ బ్యాక్ అయితే కనిపించబోతుంది. ఫ్లాష్ బ్యాక్‌లో కూడా మనకైతే ఏదో స్టోరీ జరుగుతుంది. ఏదో చెప్దామని మారుతి గారు అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ప్రభాస్ గారు లాస్ట్ మనం చూసుకున్నట్టయితే 'సలార్' కావచ్చు, 'కల్కి' కావచ్చు ఇవన్నీ కూడా మాస్ ఎలిమెంట్స్ మూవీస్. బట్ ఇదేంటంటే కల్ట్ క్లాసిక్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ అయితే భారీ హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే విజువల్ ప్రకారం కావచ్చు ప్రభాస్ అన్న చాలా ఏళ్ళ తర్వాత ఇలాంటి లుక్స్ కావచ్చు, కామెడీ కావచ్చు చేస్తున్నారు. అండ్ మామూలు కాదు, మధ్యలో ముసలితో ఒక ఫైట్ ఉంటుంది. అండ్ ఇంకా లాస్ట్‌లో మాత్రం భయ్యా జోకర్ లుక్‌లో ప్రభాస్ అన్న ఉన్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఈ జోకర్ లుక్‌లో ఇలా ఉంటారా ప్రభాస్ అన్న అంటే మామూలుగా లేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ప్రభాస్ అన్నకి ఎలివేషన్స్ పడుతూ ఉంటాయి. పిచ్చ పీక్స్‌కి అయితే వెళ్ళిపోయింది. ట్రైలర్ మీరు చూసారా? ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అండ్ స్టోరీ అయితే ఎక్కడికో వెళ్తుంది భయ్యా. స్టోరీ అయితే ఖచ్చితంగా చూడవలసిందే. థియేటర్‌లో మాత్రం మీరు మిస్ అవ్వకండి. సంక్రాంతికి మాత్రం ఫుల్ మీల్స్ పెడుతున్నారు మనకైతే. మారుతి గారు ఎమోషన్ అవ్వడం తప్పు లేదు. అండ్ మారుతి గారు గట్టిగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు ఈ మూవీ మీద. మొత్తం ఇండియన్ బిగ్గెస్ట్ హర్రర్ మూవీ అని ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఆ విధంగానే విజువల్స్ కావచ్చు అండ్ సీన్స్ కావచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రభాస్ అన్న లుక్స్ మాత్రం వేరే లెవెల్. మరి మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నాకైతే పిచ్చ పీక్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ముందు వరకు అయితే అంతలా ఎక్స్పెక్ట్స్ లేదు. అండ్ ఈ మూవీ పోద్దేమో అనుకున్నాను. బట్ ఏంటంటే ఈ ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ అయితే మార్చుకున్నాను భయ్యా. అండ్ ఎక్కడెక్కడో దెయ్యాలు వచ్చేస్తాయి. అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి. అండ్ కామెడీ ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేదు. అమ్మ బాబోయ్! నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. అండ్ పర్టిక్యులర్గా చూసుకున్నట్టయితే విజువల్స్కి అయితే నేను స్టన్ అయిపోయింది భయ్యా. అండ్ విజువల్స్ కావచ్చు అండ్ ప్రభాస్ అన్న డైలాగ్స్ కావచ్చు నేనైతే వీటికైతే బాగా అట్రాక్ట్ అయితే అయ్యాను. మరి మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ట్రైలర్ మీరు ఖచ్చితంగా చూడవలసిందే. అండ్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. మనకి ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా చూడండి వెళ్ళి. అండ్ ట్రైలర్ రివ్యూ అయితే నాకైతే పిచ్చ పీక్స్ అనమాట. మీరెళ్ళి చూడండి భయ్యా. అండ్ ఖచ్చితంగా ఈ మూవీ అయితే 1000 కోట్లు కొడుతుంది. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు 1000 కోట్లు కొడుతుందా లేదా అనేది? అండ్ ఈ రోజు వీడియో ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడీపీ సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై. అండ్ లాస్ట్‌లో మాత్రం జోకర్ గెటప్‌లో మాత్రం ప్రభాస్ అన్న మాత్రం వేరే లెవెల్ అంతే. అండ్ ట్రైలర్ చూడండి ఖచ్చితంగా వెళ్ళి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని.